మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? వీరికి కన్యా రాశి వాళ్ళు బాగుంది, చాలా స్ట్రైట్గా ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్, స్టెబిలిటీ మెయిన్గా. దారి తెలుసు. 6వ ఇంట్లో కుజుడు, 7వ ఇంట్లో సూర్యుడు, 8వ ఇంట్లో శుక్రుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ టు ఫేస్, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. మొహమాటాలు, ఇబ్బందులు ఏముండవు. వాడు తండ్రి అయినా సరే, నువ్వు ఇలా ఉన్నావు, నేను ఇంతే, డైరెక్ట్. ఆఫీస్లో కూడా నేను ఇంతే చేస్తా, నా పని ఇదే, నువ్వు నా మీద ఇది చెయ్యి అది చెయ్యి అంటే నమస్తే చేయరా సార్. సీరియస్, స్ట్రైట్ ఫార్వర్డ్, సీరియస్గా ఉంటాడు కన్యా రాసేవాడు. ఈ మాసంలో చాలా సీరియస్గా ఉంటాడు. వాడితో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వాడితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు ఎదురు తిరిగి సమాధానం చెప్తాడు. మాటలతోనే కొడతాడు అన్నమాట. సో బేసిక్గా కానీ టార్గెట్ ఏంటి? బేసిక్గా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు చాలా మంది. అన్ఎంప్లాయిడ్ చాలా మంది ఉంటారు కన్యా రాశి వాళ్ళు కాదు, బేసిక్గా చాలా మంది ఉంటారు. దాంట్లో కన్యా రాశి వాడు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. వస్తాయంటారా మరి? అదే చెప్తున్నా, ఆ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది అంటున్నాను. ప్రయత్నం చేసేవాడికి చివరికి సక్సెస్ వస్తుంది. వాడికి దరిద్రం పట్టుకుంటే ఎవడు ఏం చేయలేడు, ఎవడు కాపాడలేడు. కానీ మామూలు మనిషికి విపరీతంగా ప్రయత్నం చేస్తే ఒకానొక్క స్టేజ్ సక్సెస్ వచ్చేస్తుంది. స్థాయి దాటి, హద్దులు దాటి కష్టపడితే ఒకానొక స్టేజ్లో సక్సెస్ అయితే వచ్చేస్తుంది, గ్యారంటీ. అది మనకు తెలిసిన సత్యం. సో ఆ కష్టం బాగుపడుతున్నారు. సక్సెస్ రావడానికి కొంచెమే టైం ఉంది. చాలా దగ్గరలో ఉన్నారు సక్సెస్కి, చాలా దగ్గరలో ఉంది. ఆ సక్సెస్ కూడా ఎలా వస్తుంది అంటే, వీళ్ళకి సక్సెస్ వచ్చిన వెంటనే వీళ్ళకి అమ్మాయి కూడా అటాచ్ అయిపోతుంది. అంటే ఎక్కడైతే జాయిన్ అవుతాడు ఏ కంపెనీలో, ఆ కంపెనీలో ఒక అమ్మాయితో సెట్ అయిపోతాడు. జాయిన్ అయ్యాడా ఇంకా ఇటు పక్క పని నడుస్తుంటే, ఇటు పక్క ప్రేమ కూడా నడుస్తుంటది. మంచిదేనా అంటారా? మంచిదే, అన్ని కలిసి వస్తున్నాయి కదా. ఇద్దరు కలిసి పని చేసుకుంటారు. ఇంకా వీడి పని ఆమె, ఆమె పని వీడు. వీడు చేయాల్సిన కోడింగ్ వాడు చేస్తాడు, ఆమె చేయాల్సిన డిజైనింగ్ డెవలపింగ్ వీడు చేస్తాడు. బాగుంది. ఇది కొంతమందికి మాత్రమే. ఎవరికైతే జన్మ జాతకంలో యోగం ఉండి ఇప్పుడు గోచారంతో కనెక్ట్ అవుతుందో వాళ్ళకే. ఇప్పుడు ఇది గోచారం అండి, ఇది జన్మ జాతకం, ఇవి ఇట్లా కనెక్ట్ అవుతున్నాయి కదా. ఇవి కనెక్ట్ కాలేదనుకో అలా వెళ్ళిపోతాయి, జాయిన్ అవ్వకుండా మీకు వర్తించడం చెల్లవు రాశి ఫలాలు. ఎవరికైతే కరెక్ట్ మ్యాచ్ అవుతాయో వాడు కరెక్ట్ సెట్ అవుతుంది. బేసిక్గా అది గోచారం మీ జన్మ జాతకానికి సెట్ అవ్వాలి. ఫస్ట్ అది పాయింట్. చెప్పినన్ని మీకు నిజం అవ్వవు, చెప్పిన 10లో ఒకటే నిజం అవుతుంది. ఎవరికైతే జన్మ జాతకం మ్యాచ్ అవుతుందో వాడు 10కి 10 అవుతాయి. ఇప్పుడు పెళ్ళి అవుతుంది అంటే అందరికి అవ్వదు. ఎవరికైతే ఉందో వాడికి ఇప్పుడు అది జరుగుతుంది. సో బేసిక్గా గోచారం అనేది జస్ట్ ఒక వేవ్ లాంటిది అది. సో మనం గ్రహస్థితి గురించి మాట్లాడాం. 6వ ఇంట్లో కుజుడు అని చెప్పాం. 6వ ఇంట్లో కుజుడు అంటే మనం స్టెబిలిటీ గురించి మాట్లాడాం. తర్వాత 7వ ఇంట్లో బుధుడు కూడా ఉన్నాడు, అంటే వ్యాపారానికి చాలా మంచిది. సూర్యుడు ఉన్నాడు, అంటే ఒక బాస్ వల్ల కంపల్సరీ నెట్వర్కింగ్ జరిగి మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది 1 మంత్ తర్వాత. ఇది మొదలయ్యి 1 మంత్ తర్వాత వైశాఖ మాసం ఏ రోజైతే మొదలవుతుందో దాని నుంచి 1 నెల లోపల, కరెక్ట్ ఆ నెల బార్డర్ దగ్గర, అంటే 1 మంత్ వేసుకోండి, కరెక్ట్ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే ఈ మాసంలో చేయొచ్చు. బాగుంది, వ్యాపారం కలిసి వస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అసలు ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది. తండ్రితో జాగ్రత్త. ఒకటి, తండ్రితో ఫేస్ టు ఫేస్ అవుతుంది. తండ్రితో ఎక్కువ తక్కువ మాట్లాడకుండా పక్కెళ్ళిపో. ఉద్యోగంలో స్థిరత్వం కోసం కొంతమంది చూస్తుంటారు కదా, అదే నేను చెప్పాను.
ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆఫీసులో మీరు ఏ ప్రాజెక్ట్కి అయితే వాల్యూ ఎక్కువ ఉందో ఆ ప్రాజెక్ట్ టార్గెట్ చేయండి. బేసిక్గా మనం ఏం చేస్తారంటే ఒక ఆఫీస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్కి ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఆ ప్రాజెక్ట్కి ఇంటర్వ్యూ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఆఫీస్ లోపలే. సో ఏ ప్రాజెక్ట్కి అయితే బడ్జెట్ ఎక్కువ ఎలాకేట్ చేశారో ఆ ప్రాజెక్ట్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వీళ్ళకి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదృష్టం అనేది వీళ్ళకి కొంతకాలంలో స్టార్ట్ అవబోతుంది. కన్యా రాశి వాళ్ళకి వచ్చేసింది, దాదాపు ఆ అమ్మాయి వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసింది, అదృష్టం అనేది స్టార్ట్ అవబోతున్నాడు. బండి స్టార్ట్ చేస్తాం మనం సెల్ఫ్ అందుకు స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంకా కిక్ కొట్టంగానే బండి ఆన్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ లో ఉన్నాడు వీడు. అంటే ఒకటి గమనించాలి మనం ఏంటంటే ఎప్పుడైనా మనకు ముందు ఏం జరుగుతుంది అనేది మనకు ఊహ ఒకటి వస్తుంది చూడండి, తెలుస్తుంది ముందు ఏం జరగబోతుందని, ఇది జరగబోతుందేమో అంత ఐడియా వస్తుంది ప్రతి మనిషికి. అది కొంచెం గమనిస్తుంటారు. గాల్లో వెళ్ళిపోకూడదు, వాళ్ళు బాగా పార్టీ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, అయిపోయిందా, మనకి ఏం జరగబోతుంది అనేది ఒక ఊహ, ఇంట్యూషన్ అంటారు ఇంగ్లీష్ లో. తెలిసిపోతుంది ముందే. పిల్లడ్డు వచ్చింది అనుకోండి మనకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఎక్కడ మనకు అమ్మ భయపడతారు చూడండి, ముందే తెలిసిపోతుంది. సో అలా మంచి జరిగితే కూడా ముందే తెలిసిపోతుంది. సో అది వీడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం జరగబోతుంది నాకు, నేను ఎంతవరకు చేయవచ్చు. ఇప్పుడు చిన్న పంచాయత్ రాజు అది సర్పంచ్ అయిపోతే సరిపోదు, కార్పొరేటర్ అవ్వచ్చు, దానిపైన ఎమ్మెల్యే అవ్వచ్చు, దానిపైన ఎంపీ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు కదా. నువ్వు ఎంతవరకు వెళ్ళొచ్చు, నీకు ఎంత దమ్ము ఉంది అని తెలుసుకుంటే మంచిది, లేదా అక్కడ ఆగిపోతావు కదా. ఏం తెలుసు నీకు అంత స్థాయి ఉందని. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాగా ఆడగలిగే సత్తా అందరికి ఉండదు కదా, కానీ ఎవరికో ఒకరికి ఉంటది, ఉంటుందా లేదా ఎవరికో. నేను ఇక్కడే ఆడుకుంటే నాకు లాభం ఏంటి, క్రికెట్ అందులో ఆడుకుంటే అంతకంటే బాగా కూడా ఆడొచ్చు, అంతకంటే బాగా ఆడొచ్చు, నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇంకా పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడాలి. ఎవరు తెలుసు అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు, విరాట్ కోహ్లీ అంత స్థాయికి వెళ్ళిపోవచ్చు. నాకుంది, నేను గొప్ప అని అనుకోవాలి కదా. సో అది లెక్కేసుకోవాలి, వీడు ఎంతవరకు వెళ్ళగలుగుతాడు, వీడికి ఎంత ఉంది అనేది కొంచెం వీడు ఈసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట. గాల్లో ఉంటే అలానే ఉండిపోతాడు, అలానే ఫ్లాట్గా ఉండిపోతాడు, గ్రోత్ లేకుండా. చాలా మంది గ్రోత్ లేక అక్కడే ఆగిపోయి ఉంటారు, నెలకి ఇంత అని ఫిక్స్ అయిపోయి అది జీవితాంతం అంతా ఉంటుంది. మరి ఎవరికైతే గతంలో అప్పులు ఉన్నాయో ఈ మాసంలో తీరుతాయి అంటారా? అప్పులు తీరుతాయి అంటారంటే స్థలం కాగితాలు అడ్డుపెట్టి ఎవరైతే తాకట్టు, అదే స్థలం ఉంటుంది కదా, స్థలం ఫ్లాట్ ఇల్లు ఏదో పేపర్స్ పెట్టి తీసుకుంటారు వాళ్ళకి తీరుతుంది. ఎవరైతే మామూలుగా తీసుకున్నాడు చూడండి ఇంట్రెస్ట్ మీద, గుడ్ విల్ మీద, వాళ్ళకి తీరదు. ఎవరైతే కాగితాలు పెట్టి తీసుకున్నారో వాళ్ళు తీరిపోతుంది. బేసిక్ గా అది అప్పు గురించి. తర్వాత మన వ్యాపారం గురించి మాట్లాడడం, వ్యాపారం చాలా బాగుంది. తర్వాత జాబ్ ఎవరి వల్ల వస్తుంది, ఒక పెద్ద అయిన ఒక బాస్ లాంటి వ్యక్తి వల్ల వస్తుందని చెప్పాము. ఆఫీస్ లో ఒక అమ్మాయి ఏర్పడుతుంది, మంచిది, మంచి అమ్మాయి ఏర్పడుతుంది, ఆమె వల్ల అదృష్టం కలిసి వచ్చి నెట్వర్కింగ్ సర్కిల్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పటివరకు 6ంటికి వీడు అన్ని మూసేసి వెళ్ళిపోయేవాడు, అన్ని కట్టేసి సర్దుకొని. ఇప్పుడు అలా ఉండదు. ఒక పక్క అమ్మాయి ఉంది, ఒక పక్క ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీలు నడుస్తాయి. 6 నుంచి 10, 11, 12 వరకు పార్టీ. 12ంటికి ఇంటికి వెళ్తాడు, 12ంటికి బాగా 1 o'clock 1:30కి ఇంటికి వెళ్తాడు అనమాట. అమ్మాయి వచ్చింది, ఫ్రెండ్స్ వచ్చారు, సర్కిల్, పార్టీ జరగాలి కదా. ఊరుకుంటాడు ఎవడైనా? ఊరుకోడు. సో అది బేసిక్ గా పార్టీ కల్చర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పార్టీలు కొన్ని ఎక్కువ చేసుకుంటారు, పార్టీలు కనిపిస్తున్నాయి. అంటే చూడండి, పొద్దున పని, సాయంత్రం అమ్మాయితో ముచ్చట, రాత్రి ఫ్రెండ్స్ తో పార్టీ. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది లైఫ్ కదా. సో కన్యా రాశి వాడికి బాగుంది. కన్యా రాశి వాడికి ఒక కన్య వల్ల కలిసి వచ్చి మిత్రులతో పార్టీలు. మరి ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు అమావాస్య ఉంది కదా, మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి? కన్యా రాశి వాళ్ళు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి, ఉంగరం కూడా వేసుకోవాలి. కన్యా రాశి అంటే వెంకటేశ్వర స్వామి కాలు పట్టుకోవాలి అంతే. కన్యా రాశి వాళ్ళకి చాలా మానసికంగా మెంటల్ ఉంటుంది, మైండ్ పనిచేయదు చాలాసార్లు. వీళ్ళకి ఒక స్థాయి దాటిన తర్వాత ఏ మనిషికైనా టెన్షన్ వచ్చినప్పుడు మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో వాడికి అర్థం కాదు. బేసిక్గా పిచ్చి వచ్చేస్తుంది వాడికి, అరవడం మొదలెట్టేస్తాడు, లేదా వస్తువులు ఇసరడం మొదలెడతాడు. ఆ స్థాయికి రాకూడదు, అంతవరకు వెళ్ళకూడదు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి గుడికి వెళ్ళిపోవాలి, ఇంట్లో కూర్చోకూడదు. కన్యా రాశి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి.
గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.